జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు. ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం శతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి. వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితాం స్తంభై కంచనరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితాం స్తంభై కాంచనరాజతై. ఆ అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు. వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి. దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులు తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములు అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథా. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథా. కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు.
అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది, కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోంది. చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశలలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.